గడిచిన సంవత్సరం కానీ గడిచిన జీవితంలో కానీ వాటిని ఏం చేయాలంటే మరచి, కానీ కొన్నిసార్లు కొత్త సంవత్సరంలోకి పాత సంవత్సరాలు లగేజ్ చేసుకొని వచ్చేస్తూ ఉంటాం. బ్యాగేజ్ ఏమంటారంటే దాన్ని బ్యాగేజ్ అంటారు. ట్రైన్లో మీరు ప్రయాణం చేస్తున్నారండి, మీ బెడ్రూమ్లో ఉన్నవంతా సర్దేశారనుకోండి, ఏమంటారు? ఈ ట్రైన్లో మీకు ఒక సూట్ కేసుకి చోటు కానీ మొత్తం సామాన్ అంతా వేసుకొచ్చేస్తానంటే ఫ్లైట్ ఉంటుందండి, ఫ్లైట్ జర్నీస్ వాళ్ళు ఒక రెస్ట్రిక్షన్ పెడతారు ట్రావెల్లో. మీ సూట్ కేసులు ఇన్ని పీసులు ఉండాలి, ఇన్ని కేజీలు ఉండాలి. ఎక్స్ట్రా తీసుకెళ్ళాలంటే దానికి ఏం చేయాలంటే డబ్బులు, మళ్ళీ దానికి కూడా లిమిట్ ఉంటుందండి. ఎక్స్ట్రా నేను ఫ్లైట్ అంతా నా సామాన్ నింపుతానంటే అలా కుదరదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్నిసార్లు జీవితంలో కొత్త సంవత్సరంలోకి వచ్చాం కానీ పాత సంవత్సరం బ్యాగేజ్ అంతా మోసుకొచ్చేస్తూ ఉంటారండి. పాత సంవత్సరం బ్యాగేజ్ అంతా మోసుకొచ్చావంటే ఇక నీ కొత్త సంవత్సరం కూడా పాత సంవత్సరం లాగే ఉంటుంది, నో డౌట్. వెనక ఉన్నవి ఐ నో వీ హ్యావ్ ఫెయిల్డ్ గాడ్ మెనీ టైమ్స్. పాత సంవత్సరంలో మనం తప్పిపోయిన అనుభవాలు ఉన్నాయి. పాత సంవత్సరంలో మనము అయ్యో ఇలా ఎందుకు చేశానని సిగ్గుపడుతున్న పరిస్థితులు కూడా ఉండొచ్చు. పాత సంవత్సరంలో మనం మరి జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి రిగ్రెట్స్ ఉండొచ్చు. పాత సంవత్సరంలో మనల్ని ఎవరైనా గాయపరిచినవి ఉండొచ్చు. అలాంటివి నువ్వు క్షమించేశాక ఏం చేయాలండి? మర్చిపోవాలి. అవన్నీ మెమరీలో పెట్టుకొని మళ్ళీ వాటిని ఫ్రెష్గా మళ్ళీ అప్పుడు ఏం జరిగింది అనుకుంటా ఉన్నావంటే నువ్వు వెనక ఉన్నవి మరవలేదు.